అలాగే సార్. హలో గైస్, చాలా రోజుల తర్వాత చేస్తున్న ఈ వీడియో ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ ఈ వీడియోలో మన ఇండియన్ మూవీస్లో ఉన్న ఎస్పెషల్లీ మన టాలీవుడ్లో ఉన్న బెస్ట్ ఇన్స్పైరింగ్ మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1 వచ్చేసి జెర్సీ. జెర్సీ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఒక క్రికెటర్. ఈ మూవీలో నాని అన్న ఒక మంచి క్రికెట్ ప్లేయర్గా నటిస్తారు. అండ్ నటించడమే కాదు, జీవించేశారు అనుకుంటా. ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని మళ్ళీ గెలిచే క్యారెక్టర్ నాని అన్నది ఈ మూవీలో. కానీ లాస్ట్లో నాని అన్న చనిపోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అంటే కన్నడ అండ్ హిందీలో కూడా రీమేక్ చేశారు. అండ్ ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్లో మళ్ళీ రీమేక్ చేయాలని అనుకుంటున్నారు అని బజ్ వచ్చింది. ఈ మూవీలో మిడిల్ క్లాస్ క్రికెటర్ లైఫ్ ఎలా ఉంటుందో క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి మహర్షి అండ్ శ్రీమంతుడు. ముందుగా మహర్షి గురించి డిస్కస్ చేసుకుందాం. మహర్షి మూవీ ప్లాట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారి లైఫ్ ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎలా అవుతారో అండ్ అంత మంచి రోల్కి వదిలేసి ఒక ఊరి కోసం మళ్ళీ తిరిగి వచ్చి రైతుల కోసం చేసే పోరాటమే మహర్షి. ఈ మూవీలో కాలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్ ఇలాంటి రోల్స్ అన్నీ బాగా చూపిస్తారు. అండ్ కార్పొరేట్ రోల్ ఎలా ఉంటుంది. అండ్ లాస్ట్లో అయితే నేను షాక్, అసలు మహేష్ బాబు గారు రిటర్న్ వచ్చేస్తారు. ఆ ట్విస్ట్ చూసి మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి శ్రీమంతుడు. శ్రీమంతుడు కూడా ఊరి కోసమే అండ్ విలేజ్ లైఫ్కి ముడిపడి ఉంటుంది. బట్ నేను విన్న నిజం ఏంటంటే శ్రీమంతుడు మూవీలో ఉన్న ఊరిని మహేష్ గారు రియల్గానే అడాప్ట్ చేసుకున్నారు. ఆ ఊరితో పాటు ఇంకో ఊరిని కూడా అడాప్ట్ చేసుకున్నారు అని న్యూస్ అయితే వచ్చింది. అండ్ యాజ్ యూజువల్గా మహేష్ అన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు కూడా చేపించారు. 2500+. ఇది చాలా గ్రేట్ వర్క్ అసలు. అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి కౌసల్య కృష్ణమూర్తి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి కౌసల్య కృష్ణమూర్తి. ఈ మూవీ కూడా క్రికెట్ బేస్ మీద ఉంటుంది. కౌసల్య అనే అమ్మాయి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఎన్నో సిచ్యువేషన్స్ని అధిగమించి క్రికెట్లో ఎలా సక్సెస్ అవుతుంది అని చూపిస్తుంది ఈ మూవీ. బట్ అన్ఫార్చునేట్లీ తెలుగులో ఈ మూవీ అంత సక్సెస్ కాలేదు. ఈ మూవీ తమిళ్ రీమేక్ యాక్చువల్లీ, కానీ తమిళ్లో మంచి సక్సెస్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గారు నటించిన ఐశ్వర్య రాజేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. జెమినీ టీవీలో అయితే ఈ మూవీ వేసినప్పుడల్లా చూస్తూనే ఉంటాను నేనైతే. మంచి మెమొరీ ఈ మూవీ, చాలా బాగుంటుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈ మూవీ తమిళ్ రీమేక్ అయినప్పటికీ తమిళ్ రీమేక్ అనే ఫీలే రాదు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి రానా గారు నటించిన లీడర్ మూవీ. శేఖర్ కమ్ముల గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఈ మూవీ. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీలో రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సీఎం కొడుకైన ఒక సాధారణ యువకుడు సీఎం అయితే ఎలాంటి చేంజెస్ తెస్తాడో, ఎలాంటి రీఫార్మ్స్ చేస్తాడో చూపిస్తుంది ఈ మూవీ. ఈ మూవీలో మా తెలుగు తల్లి సాంగ్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. చూడకపోతే చూసేయండి, అందరూ చూసే ఉంటారు ఈ మూవీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా చేయాలనుకుంటున్నా. కామెంట్ చేయండి చేయాలా వద్దా. అండ్ మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.